నమస్కారం. యూట్యూబ్ ప్రేక్షకులకు మిత్రులు ఛానల్ స్వాగతం. ఈరోజు మనం చేయబోతున్నాం ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలున్న హెల్దీ డ్రింక్స్ చేయబోతున్నాం గైస్. ఈ వీడియోను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి గైస్. ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వీడియో. ఈ డ్రింక్స్ని మనము ఇట్లా ఆల్మండ్ గమ్తో మనం చేయబోతున్నాం గైస్. దీన్నే బాదం మిజిన్ లేదా కటోరా అని కూడా అంటారు. ఇవి చూడ్డానికి ఇట్లా ఉంటాయి గైస్. ఇవి మనకి సూపర్ మార్కెట్లలో కానీ ఆన్లైన్లో అమెజాన్లో ఇలా ఎక్కడైనా కూడా ఇది దొరుకుతుంది గైస్. ఇది రేటు కూడా చాలా తక్కువ కాబట్టి ఖచ్చితంగా తెచ్చుకొని దీన్ని ఈ సమ్మర్లో వీలైతే ప్రతిరోజు కూడా యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. దీంతో మనము ఇట్లా డ్రింక్సే కాకుండా స్వీట్లు కూడా మనం చేసుకోవచ్చు. లడ్డు అలా స్వీట్లు కూడా చేసుకోవచ్చు. దీన్ని ఇలా ఒక గ్లాస్ కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. దీన్ని ఆడవాళ్ళు వాడితే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కూడా లేకుండా మనకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రాకుండా ఇది కంట్రోల్ చేస్తుంది. అలాగే దీన్ని తీసుకోవడం వల్ల షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది. అలాగే వెయిట్ లాస్ కూడా ఉపయోగపడుతుంది. ఒంట్లో వేడిని తగ్గించడంలో మాత్రం ఇది సూపర్గా పనిచేస్తుంది గైస్. అందుకే దీన్ని ఈ సమ్మర్లో ఎక్కువగా తీసుకోండి. చిన్నపిల్లల బోన్స్ పెరగడానికి కానీ జ్ఞాపక శక్తి పెరగడానికి కానీ ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు దీన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలనో చూపిస్తాను గైస్. నేను 2 రకాల డ్రింక్స్ చూపిస్తున్నాను. అలాగే ఇప్పుడు ఒక గిన్నెలోకి 1 టేబుల్ స్పూను ఈ ఆల్మండ్ గమ్ము వేసుకొని ఒక 1/2 కప్పు నీళ్లు పోసుకొని ఓవర్ నైట్ అంతా నానేసుకోవాలి. ఇలా ఓవర్ నైట్ అంతా నానిన తర్వాత ఇలా మనకి తయారవుతుంది. చూడండి గేస్, దీన్ని చూస్తే మనకి క్రష్ ఐస్ గుర్తుకొస్తుంది కదా, అలానే ఉంటుంది గేస్ ఇది. ఇప్పుడు ఇంకొక గిన్నెలోకి 1 టేబుల్ స్పూను సబ్జా గింజలు నానేసుకోవాలి. దీంట్లోకి కొన్ని నీళ్లు పోసుకొని నానేసుకుంటే మనకి సబ్జా గింజలు అనేవి ఒక 10 మినిట్స్ కల్లా నానతాయి. మనకి ఇవేమి ఇబ్బంది లేదు. ఆల్మండ్ గమ్ము నానడానికి మనకు టైం పడుతుంది కాబట్టి కనీసం దాన్ని 8 గంటలన్నా నానేసుకోండి గైస్. ఇప్పుడు ఇలా ఈ 2 మనకు రెడీ అయిన తర్వాత ఒక గ్లాస్ తీసుకొని దీంట్లోకి మనము 2 టేబుల్ స్పూన్ల నేనైతే చక్కెర బదులు ఇలా కళ్ళ చక్కెర అదే గైస్ పటిక బెల్లాన్ని బాగా దంచుకొని పొడిగా చేసుకొని వేసుకున్నాను. అలాగే దీంట్లోకి 2 ఐస్ క్యూబ్స్, అలాగే 2 టేబుల్ స్పూన్ల ఆల్మండ్ గమ్ము నానబెట్టుకున్నది, అలాగే ఒక 3-4 పుదీనాలు ఇట్లా తుంచుకొని కానీ బాగా కట్ చేసుకొని కానీ వేసుకోండి నలుపుకొని. ఎందుకంటే అలా నలుపుకొని వేసుకోవడం వల్ల మనకి బాగా ఫ్లేవర్ పట్టుకుంటుంది. అలాగే ఒక స్పూను సబ్జాలు నానబెట్టుకున్న సబ్జాలు వేసుకోవాలి. అలాగే దీంట్లోకి మనము 2 టేబుల్ స్పూన్ల నేనైతే ఇది నన్నాది షర్బత్ వేసుకుంటున్నాను. మనకి వస్తుంది కదా రెడీమేడ్గానే, మనకు బయట కిరాణా షాపులలో కూడా అమ్ముతారు. అలాగే 1/2 నిమ్మ చెక్క పిండుకొని వేసుకోవాలి. తర్వాత మనము దీంట్లోకి కూల్ వాటర్ నేనైతే కుండలోటి పోస్తున్నాను గైస్, ఫ్రిడ్జ్లోటి కాదు. మనకి కుండలోటి అయితే ఆరోగ్యము చల్లగా కూడా ఉంటాయి ఈ సమ్మర్లో. ఇలా కుండలో నీళ్ళు పోసుకొని బాగా కలుపుకొని తాగేస్తే మనకి ఫస్ట్ డ్రింక్ రెడీ గైస్. ఐస్ క్యూబ్స్ అనేటివి మీరు రెగ్యులర్గా తీసుకునే పాటైతే వేరే సీజన్లలో వేసుకోవద్దు, ఈ సమ్మర్లో ఒక్కటి వేసుకోండి. ఇప్పుడు సెకండ్ డ్రింక్ ఒక గ్లాస్ తీసుకొని దీంట్లోకి 1 or 2 టేబుల్ స్పూన్ల పటిక బెల్లం పొడి, అలాగే కొంచెం ఒక టీ స్పూన్ జాజికాయ పొడి, ఒక 1/2 టీ స్పూను యాలకుల పొడి, అలాగే 2 స్పూన్ల నానబెట్టుకున్న ఆల్మండ్ గమ్ము, అలాగే 1 స్పూను సబ్జా గింజలు, 2 లేదా 3 ఐస్ క్యూబ్స్, అలాగే 1 టేబుల్ స్పూను సన్నగా చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్, అలాగే చిల్లుగా ఉన్న పాలు, కాచి చల్లారబెట్టిన పాలు. మనకు కావాలంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని వేసుకుంటున్నాను ఈ పాలు అనేటివి.
ఇవన్నీ వేసేసుకొని బాగా కలుపుకొని తాగేస్తే మన రెండో డ్రింక్ కూడా రెడీ గైస్. ఇలా 2 రకాల డ్రింక్స్ ఈ బాదం బిజిన్తో చేసుకొని తాగుతగిన టేస్ట్ ఆరోగ్యం కూడా గైస్. ఇది ఇలా సమ్మర్లో కాకుండా వేరే సీజన్లలో చేసుకుంటుంటే మాత్రము ఐస్ క్యూబ్స్ వేసుకోవద్దు. రెగ్యులర్గా తాగితే సమ్మర్లో ఒకటైతే కానీ ఇట్లా ఐస్ క్యూబ్స్ వేసుకుంటే మనకు ఈ సమ్మర్లో ఇట్లా చల్లగా మనం తాగేయచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ గంటను అలా పెట్టుకోండి గైస్. ఈ వీడియోకి ఇంతే గైస్. బాయ్.